ఫ్రెండ్స్, యునైటెడ్ కింగ్డమ్ లండన్‌లో ఇవాళన్న రోజు 2 ప్రొటెస్ట్‌లయితే భారీగా నడుస్తున్నాయి. అండ్ ఒక పక్క ప్రజలేమో మా కంట్రీలోకి లీగల్‌గా వచ్చిన వాళ్ళతోటి మాకు ఎటువంటి సమస్య లేదు. ఈ ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళు మా కల్చర్‌కి భంగం కలిగిస్తున్నారని చెప్పి గట్టిగా ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకో పక్క ఈ ట్రంప్ మాగా బ్యాచ్ అయితే ఈ రెడ్ క్యాప్స్ పెట్టుకొని లీగల్‌గా వచ్చినా, ఇల్లీగల్‌గా వచ్చినా మా కంట్రీకి అసలు మీరు అవసరమే లేదు. అండ్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో దీన్ని స్టాప్ చేయాలని చెప్పి గట్టిగా అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ మనం థింక్ చేయాల్సింది ఏంటంటే రీసెంట్గానే యునైటెడ్ కింగ్డమ్లో చిన్న ప్రొటెస్ట్ అయితే జరిగింది. మళ్ళీ వీళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అండ్ ఈ టామీ రాబిన్సన్ ఎవరు అండ్ తనకి ఈ ప్రొటెస్ట్కి సంబంధం ఏంటి? అండ్ ఇలాన్ మస్క్ ఈ ప్రొటెస్ట్లో వర్చువల్గా కాల్ ఎందుకు కనెక్ట్ అయ్యాడు? అండ్ ఇలాన్ మస్క్ అయితే యుఎస్ సిటిజన్ కదా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే జనాలకి మిగిలిపోయాయి. అండ్ ఈ వీడియోలో మనం అంతా క్లియర్గా డిస్కస్ చేద్దాం వన్ బై వన్. అండ్ నా సైడ్ నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన కంటెంట్ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ సాటర్డే యునైటెడ్ కింగ్డమ్ క్యాపిటల్ లండన్లో చాలా పెద్ద ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. అండ్ ఎవరు ఊహించని విధంగా 150,000 మంది బ్రిటిష్ పీపుల్ అయితే రోడ్ల మీదకి వచ్చి స్టాప్ ఇమిగ్రేటింగ్ బ్రౌన్ పీపుల్ అండ్ స్టాప్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి చాలా పెద్దగా ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వన్ బై వన్ అన్నిట్లో ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ దీనికి ట్రంప్కి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనకి. ఫ్రెండ్స్, రీసెంట్గా యూకేలో ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో అది ఖచ్చితంగా ఇండియాకి అగెన్స్ట్గా కాదని మనకైతే అర్థమైంది. బట్ వీళ్ళైతే స్టాప్ ఇమిగ్రేటింగ్ బ్రౌన్ పీపుల్ అని చెప్పి ఒక వర్డ్ అయితే యూజ్ చేస్తున్నారు. అక్కడ మనం కొంచెం థింక్ చేయాల్సి అయితే వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మేక్ అమెరికా బెటర్ అగైన్ ఈ మాగా బ్యాచ్ అయితే ఈ క్యాప్స్ అయితే పెట్టుకొని యునైటెడ్ కింగ్డమ్లో ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ దీనికి అమెరికాకి ఎటువంటి సంబంధం ఉంది అని చెప్పే పెద్ద క్వశ్చన్. ఈ ప్రొటెస్ట్లో బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే టామీ రాబిన్సన్. ఇతనైతే ఒక ఫెయిర్ రైట్ యాక్టివిస్ట్ ఈయన. అండ్ ఇతనే ఈ ప్రొటెస్ట్కి కాల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎవరు ఊహించిన విధంగా 150,000 మంది ప్రజలు ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. అండ్ ఈ ప్రొటెస్ట్ చాలా పీస్ఫుల్గా జరుగుతుందని అనుకున్నారు. బట్ ఈ ప్రొటెస్ట్లో 25 మంది పోలీసులను అయితే వీళ్ళు ఇంజూర్ చేయడం అయితే జరిగింది డే 1లోనే. అండ్ పోలీసులను అయితే ఎవరైతే ఈ వైలెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని చాలా మంది లాఠీ చార్జ్ చేసి అండ్ 25 మందిని అయితే కస్టడీలోకి తీసుకున్నట్టు మనకైతే అఫీషియల్ రిపోర్ట్స్గా తెలుస్తుంది మనకి ప్రజెంట్ అయితే. మెయిన్గా ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్న ప్రజలు చెప్పేది ఏంటంటే ఈ గవర్నమెంట్ అయితే డిస్ఆర్గనైజ్డ్గా ఉంది, ప్రజల గురించి పట్టించుకోవట్లేదని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ ఇల్లీగల్గా వస్తున్న ఇమిగ్రెంట్స్ని వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి ఇంకో పక్క చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టాప్ ఇమిగ్రేటింగ్ బ్రౌన్ పీపుల్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ వాళ్ళు చిన్న చిన్న పడవలు వేసుకొని మా కంట్రీలోకి వచ్చి వాళ్ళకి స్టే చేయడానికి ఎటువంటి ప్లేస్ లేకుండా రోడ్ల మీద స్టే చేసి మా కల్చర్కి అండ్ మా ప్రజలకి వీళ్ళు భంగం కలిగిస్తున్నారని చెప్పి ఇంకొంతమంది అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఏంటంటే ముస్లిమ్స్ని ఈ కంట్రీలోకి రానివ్వకూడదు అండ్ వీళ్ళ వల్ల మా కల్చర్ బాగా దెబ్బతింటుంది అని చెప్పి వీళ్ళైతే గట్టిగా సౌండ్ చేస్తున్నారు. అండ్ మాస్ మైగ్రేషన్ని స్టాప్ చేయాలి ఎలా అయినా కానీ ఈ గవర్నమెంట్ దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా అయితే వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ని పాయింట్అవుట్ చేసి అయితే చెప్తున్నారు. యునైటెడ్ కింగ్డమ్లో సాటర్డే ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ అయితే వాళ్ళ కొడుకుని తీసుకొని ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి అయితే వెళ్ళాడు. అండ్ ఈ ప్రొటెస్ట్ గురించి ఎటువంటి మెసేజ్ కానీ ఎక్స్లో పోస్ట్ పెట్టడం కానీ అయితే చేయలేదు. అండ్ ఆ నెక్స్ట్ డే సండే మార్నింగ్ అయితే ఈ ప్రొటెస్ట్ని అడ్రస్ చేస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టాడు. అండ్ మీరు ప్రొటెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు అండ్ అది మీ రైట్ అని చెప్పి, బట్ పోలీసులు ఎవరైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారో వాళ్ళని కొట్టడం అనేది చాలా తప్పు అని చెప్పి పోస్ట్ అయితే పెట్టాడు. అండ్ ప్రతి ఒక్కరి ఇండివిజువాలిటీని రెస్పెక్ట్ ఇస్తాము బట్ వీ రెస్పెక్ట్ బ్రిటిష్ కల్చర్ అని చెప్పి అన్నట్టు వీళ్ళైతే పోస్ట్ పెట్టడం. ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతున్నప్పటికీ జనాలు ఎక్కడొక్కడ కొంచెం పీస్ఫుల్గానే మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఎలాన్ మస్క్ అయితే టామీ రాబిన్సన్తో 20 minutes వర్చువల్ కాల్లో జాయిన్ అయ్యి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న మనుషుల్ని అడ్రస్ చేసి కొన్ని వైలెన్స్ని ఎంకరేజ్ చేసే మాటలైతే మాట్లాడినట్టు జనాలు అయితే చెప్తున్నారు. అండ్ నిజంగా ఇది చాలా చెడ్డ విషయం కూడా అని చెప్పి ఎలాన్ మస్క్కి కొంచెం నెగిటివిటీగా చెప్తున్నారు. ఇంకో కొంతమంది అయితే ఫ్రెంచ్కి సంబంధించిన ఎరిక్ జామర్ అండ్ జర్మన్కి సంబంధించిన పీటర్ బైస్టోన్ అయితే ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. అండ్ ఇంకొక సైడ్ చూసుకుంటే ఈ వేరే ప్రొటెస్ట్ ఏదైతే జరుగుతుందో వాళ్ళైతే చెప్పడం ఏంటంటే ఈ బ్రౌన్ పీపుల్ ఎవరైతే వాళ్ళ కంట్రీలోకి వస్తున్నారో వాళ్ళైతే వాళ్ళ ఉమెన్స్ని టార్గెట్ చేసి కొంచెం సెక్షువల్గా హరాస్ చేయడం అండ్ వాళ్ళని కొంచెం అబ్యూస్ చేయడం అయితే చేస్తున్నారని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ నిజంగా లీగల్గా వచ్చిన వాళ్ళతోటి మాకు ఎటువంటి సమస్య లేదు, బట్ ఈ బ్రౌన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇమిగ్రేట్ చేయడం స్టాప్ చేయాలి కంట్రీకి అని చెప్పి వీళ్ళైతే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్లో
లో ఉన్న వేరియస్ ఇండియన్ ఫుడ్ స్టాల్స్ దగ్గర అయితే కొంతమంది బ్రిటిష్ ప్రజలైతే ఆ స్టాల్స్ లో ఉన్న ఇండియన్స్ అయితే వర్డ్స్ తో అటాక్ చేయడం జరిగింది. అండ్ అక్కడ నిజంగా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ పోస్ట్ లో అడ్రస్ చేసి చెప్పడం జరిగింది. బట్ మనకు పాస్ట్ లో బ్రిటిషర్స్ ఏం చేశారో మనకు ఆల్రెడీ తెలిసిందే. బట్ ఇప్పుడు కూడా పీస్ఫుల్ గా బతుకుతున్నా కానీ మన వాళ్ళని టార్గెట్ చేసి అక్కడ ఇక్కడ కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉన్నారు వీళ్ళు. ఓవరాల్ గా జరుగుతున్న ఈ రెండు ప్రొటెస్టుల్లో ఈ జనాలు చెప్పేది ఏంటంటే, ఈ కంట్రీలోకి ఎవరైతే ముస్లిమ్స్ అండ్ బ్రౌన్ పీపుల్స్ వస్తున్నారో వాళ్ళ వల్ల మా కల్చర్కి కానీ అండ్ వాళ్ళ పీపుల్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ లీగల్గా వచ్చినా ఇల్లీగల్గా వచ్చినా వాళ్ళని వెనక్కి పంపించేసేయాలని చెప్పి వీళ్ళైతే పాయింట్అవుట్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ నుంచి పాకిస్తాన్ నుంచి వస్తున్న ముస్లిమ్స్ని అయితే వీళ్ళు వైలెన్స్ని అండ్ నిజంగా మా కల్చర్కి భంగం కలిగిస్తున్నారని చెప్పి వీళ్ళు రెండు ప్రొటెస్ట్లో పాయింట్అవుట్ చేశారు పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ నేనైతే ఒక కలర్ని కానీ ఒక మతాన్ని కానీ పాయింట్అవుట్ చేసి వాళ్ళని దూషించడం అనేది తప్పని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ మన ఇండియన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఖచ్చితంగా మన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దీని గురించి పర్సనల్లీ మీరేమనుకున్నారో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఏదైనా మిస్ చేసినా కానీ మీరు కమెంట్స్లో యాడ్ చేయండి. అండ్ నేను మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్స్ కూడా తెలియజేయండి, ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. జై హింద్, సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.